హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నా వెనకాల చూస్తున్నారు కదా, అంతా కంది పంట అనమాట. కంది పంటలో వచ్చే లాభ నష్టాల గురించి తెలుసుకుందాము. కంది పంటకు పెద్దగా నీళ్ళు అవసరం లేదనమాట. రైతులకు బోర్ల ద్వారా నీళ్ళు సాగు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఇది వర్షం మీద ఆధారపడి ఉంటుంది. మనం వచ్చేసి కలుపులు అలానే కష్టం కూడా ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఈ కంది పండినాక దీన్ని అమ్ముకోవడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిత్య జీవితంలో కందిపప్పు చాలా అవసరం కాబట్టి ఈజీగా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే కందిలో ఎక్కువగా మనము నీటి అవసరం లేకుండా ఎక్కువ వర్షాల మీద ఆధారపడతాం అనమాట ఇది పండించాలంటే. ఇకపోతే పురుగు మందులు, నీరు ఉంటేనేమో కట్టుకోవచ్చు, లేకపోతే వర్షాల ధరనే పండుతాయి. పెద్దగా నీరు అవసరం లేదనమాట దీనికి. చూస్తున్నారు కదా, మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది కందిపప్పుకు. ఎందుకంటే కందిపప్పు లేకపోతే నిత్య జీవితంలో కందిపప్పు చాలా అవసరం అనమాట. పంట నిల్వ ఎక్కువ కాలము చెడిపోదనమాట. కందిపప్పు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, చెడిపోవాల్సిన అంత కాదనమాట. మీకు తెలుసు కదా. కాకపోతే నష్టాలు వచ్చేసి వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. వర్షాలు బాగా పడకపోతే నష్టపోతాము. ఇక పురుగు మందుల సమస్య, పాడు బజ్జి ఇట్లాంటివి, తామర పురుగులు వంటి కీటకాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటి వల్ల కొంచెం పంట నష్టపోయే అవకాశం ఉంది. మందులు ఎక్కువగా మనం అలాంటి తెగులు రాకుండా వాడుకోవడం. ఇకపోతే ధరలు మార్పులు, మార్కెట్లో రేట్లు కొన్నిసార్లు ఊహించని విధంగా పడిపోతాయి అన్నమాట. ఒక్కోసారి ఊహించని విధంగా నష్టం కూడా మార్కెట్లో రేటు తక్కువైనప్పుడు కొంచెం నష్టపోతాయి అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ కంది గురించి చెప్పాలనుకున్నాను. చూడండి, ఇదంతా కంది అనమాట. అక్కడి నుంచి ఇక్కడ దాకా చూస్తున్నారు కదా. లాస్ట్గా చెప్పాలంటే కంది పంట పెద్ద పెట్టుబడి లేని వ్యాపారం అనమాట. పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మనకు వర్షాలు బాగా కురిస్తే నీళ్ళు సరిపోతాయి. కాకపోతే తెగుళ్ళు వచ్చినప్పుడు మందులు వాడటమే. మార్కెట్లో మనం ఈ పంటను అమ్మడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే కందిపప్పు నిత్యావసర మన జీవితంలో చాలా ముఖ్యమైనది కాబట్టి తొందరగానే సేల్ అవుతుంది. ఇకపోతే ఒక్కోసారి మార్కెట్లో రేటు తక్కువ ఉన్నప్పుడు కొంచెం నష్టపోవాల్సి వస్తుంది. అయితే పెట్టుబడి అయితే మాత్రం మనకు పూర్తిగా వచ్చేస్తుంది. ఇంట్లోకి పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.